హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? విభూతి మహత్యం గురించి వీడియో చేస్తున్నాను. స్కిప్ మాత్రం చేయొద్దు. పూర్వం వెనక అరణ్యంలో ఆత్రేయ మహాముని ఆశ్రమం ఏర్పరచుకొని నివసించేటివాడు. ఒకనాడు ఆత్రి మహాముని శంకరుని ప్రార్థించగా శివాంశంతో ఒక పుత్రుడు జన్మించెను. అతడే దుర్వాస మహాముని. అతడు ప్రతిదినము విభూతి, భస్మం, రుద్రాక్షలు ధరించేటివాడు. గొప్ప శివభక్తితో రుద్రావతారుడిగా ప్రసిద్ధి చెందెను. అతడు అత్యంత ఉగ్ర స్వభావుడగుటచే ఎక్కడ శపించునోయని అందరూ భయపడేవారు. అయినను అతను క్రోధం కూడా లోక కళ్యాణంకే మారుచుండేది. కొంతకాలంనకు దుర్వాసుడు మహర్షి అయి పెరిగి పెద్దవాడై భూమండలం తిరుగుతూ సర్వాంగములందు భస్మమును, రుద్రాక్షలను ధరించి హృదయమందు పార్వతి పరమేశ్వరులను ధ్యానిస్తూ కమండలము, త్రిశూలము ధరించి తన పితృలను దర్శించుటకు పితృలోకమునకు వెళ్ళెను. అచ్చట పావుల భీషణ ఆక్రందనలు, ఆహాకారములు, రోదనలు వినిపించగా అచ్చటున్న యమభట్టులను పిలిచి, ఈ రోధించేటి వారెవరు? ఎందుకు ఇంతటి యాతనలు అనుభవించుచుండిరి అని ప్రశ్నించగా అచ్చటునున్న యమభట్టులు, మునీంద్ర, ఇది కుంభిపాక నరకాది స్థానములు. దీనిని కుంభిపాక నరకమందురు. ఇచ్చటికి వచ్చిన వారు బ్రహ్మ, విష్ణు, శివ, దేవాది దేవతలను నిందించిన వారు, వేదములను, పురాణములను నిందించిన వారు, బ్రాహ్మణ ద్రోహులు, తల్లిదండ్రి గురువులను పూజనీయులై పెద్దలను ఆదరించగా దూషించిన వారు. వీరు పాపాత్ములు, అందుకే వీరు ఈ బాధలు పడుతున్నారు అని చెప్పగా వీరు దుఃఖించి వారి చూచుటకు నరక కుండములకు వెళ్ళెను. ఆ నరక కుండము లోతుగా నొయ్యి వల్లే ఉండుట వలన ముఖము వంచి లోనికి చూచెను. అంతటా ఆ నరక కుండము స్వర్గము వల్లే మారిపోయెను. అచ్చట బాధలు పడుతున్న పావులందరూ ప్రశంసితులై ముక్తిని పొందిరి. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. చల్లని గాలులతో వసంత ఋతువుగా మారిపోయెను. అంతటా అచ్చటనున్న యమదూతలు ఆశ్చర్యపడి యమధర్మరాజును సమీపించి జరిగిందంతయు వినిపించితిరి. దుర్వాస మహాముని ఆశ్చర్యంతో ఏమై ఉంటుంది, ఇంతలో ఇంత మార్పా అని మనసులో ఆలోచించసాగెను. అంతలో యమదూతలు చెప్పిందంతయు విని యమధర్మరాజు స్వయముగా వచ్చి చూసి విషయమంతయు తెలుసుకొని సమస్త దేవతలను పిలిపించి కారణము తెలుసుకొనుటకు ప్రయత్నించెను. వారు కూడా కారణము తెలియదని చెప్పిరి. అప్పుడు యమధర్మరాజు బ్రహ్మాది దేవతలతో కలిసి కైలాసముకెగి అచ్చటనున్న పార్వతి పరమేశ్వరులను ధ్యానించి, మహాదేవ, కుంభిపాక నరకమును కుండము ఒక్కసారిగా స్వర్గం వల్లే మారిపోయింది. మీరు సర్వజ్ఞులు, కారణమేమిటి ప్రభు అని తెలుసుకొనుటకు వచ్చితిమి. మా సందేహము తీర్చి దయచూపుమని కోరిరి. అంతటా సర్వాంతర్యమగు పరమశివుడు దివ్య దృష్టితో జరిగిందంతయు తెలుసుకొని నవ్వుతూ, దేవతలారా, భక్తుడు దుర్వాస మహాముని కుంభిపాక నరకమునకు చూచుటకు వచ్చెను గదా. ఆ సమయమున వాయువు గట్టిగా వీచుట వలన వాని లాలాటముందున విభూతి భస్మ రేణువులు ఆ నరక కుండమునందు పడి స్వర్గముగా మారినది. కావున విభూతి మహత్యం వలన ఈ స్వర్గం ఇప్పటి నుండి పితృతీర్థ నామంతో విరాజిల్లుచున్నని అని చెప్పగా యమధర్మాది దేవతలు ప్రశంసితులైరి. ఆ నరకకుండము సమీపన వారు శివలింగమును, పార్వదేవిని స్థాపించి అచ్చట పావులకు ముక్తిని కలిగించితిరి. ఇది అంతా దుర్వాస మహర్షి ధరించిన విభూతి వలన అత్యంత వలన జరుగుటచే విభూతి ధారణ గొప్పతనము చాటుచున్నది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం వలన నాకు గట్టి సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. నమస్తే.